రైట్, నిన్న ఒకసారి టీడీపీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నిన్న సాయంత్రమే అమిత్ షా నడ్డాతో భేటీ అయ్యారు. ఒకసారి వీడియో చూద్దాం. చంద్రబాబు అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. సో ఒక అఖండ విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు ఇటు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకే ఎత్తు అయితే, ఈరోజు కేంద్రంలో ఇన్ఫాక్ట్ నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని అవడంలో కూడా చంద్రబాబు చాలా కీలక పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీకి ఓవరాల్ మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు. సో చంద్రబాబు సపోర్ట్ తప్పనిసరి అయింది. చంద్రబాబు అదే రకంగా ఇచ్చిన మాట మేరకి మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. సో బిఎల్ సంతోష్ కూడా ఇక్కడ పాల్గొని చూస్తూ ఉన్నాం. చంద్రబాబు బిఎల్ సంతోష్కి శాలువ వేసి పుష్పగుచ్చం అందజేస్తున్నారు. పురంధేశ్వరి కూడా ఆయన ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా బీజేపీ కేంద్ర నాయకత్వం అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ ఇక్కడ పాల్గొన్నారు. చంద్రబాబు వారితో భేటీ అయిన సాయంత్రం. ఆ తర్వాత పురంధేశ్వరి కూడా ఈ యొక్క భేటీలో పాల్గొన్నారు. సో కొంత సుదీర్ఘమైన చర్చ, ఎందుకంటే ఒక సక్సెస్ మీట్ లాగానే చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే అటు కేంద్రంలో బీజేపీ అధికారులు అంటే మూడవసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం కావచ్చు, మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు, తర్వాత అనేక స్ట్రగుల్స్ తర్వాత సో ఇన్ఫాక్ట్ స్క్రీన్ మీద చూస్తున్నారు, నారా లోకేష్ కూడా పాల్గొన్నాడు. చంద్రబాబు నారా లోకేష్తో పాటుగా చంద్రబాబు మనవడు కూడా ఈ భేటీలో ఉన్నారు. సో ఓవరాల్గా చంద్రబాబు కుటుంబం మొత్తం కూడా, చంద్రబాబు నాయుడు కుటుంబం, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి వీళ్ళందరూ కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. సో దానికి సంబంధించిన విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో వాళ్ళని ఆహ్వానించడం కావచ్చు, వాళ్ళకి శాలువా వేసి గుచ్చం అందచేయడం కావచ్చు అని కూడా చూస్తూ ఉన్నాం. ఇదొక సక్సెస్ మీట్ అని చెప్పాలి. సో జేపీ నడ్డా కూడా ఇక్కడ పాల్గొన్నారు. జేపీ నడ్డా కూడా చంద్రబాబు చంద్రబాబుతో